చెల్ల నోట్లతో అంతా కూడా మెజార్టీ రాలే వీళ్ళకు. దాని పెద్ద ఏం చెప్తున్నారు వీళ్ళ. ఇక్కడ ఈ ఎన్నికలు మీరు గ్రౌండ్ లో చూశారు కదా, ఇక్కడ ఏమైనా మిస్టేక్? ఇది 42 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక గ్రాడ్యుయేట్ ఓటరు. ఇదే మొత్తం కొలమానం కాదు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఒక్కొక్క నియోజకవర్గంలో 2 ఓట్లు కూడా 2000 ఓట్లు కూడా లేవు గ్రాడ్యుయేట్. ఓ నియోజకవర్గంలో కరీంనగర్ లాంటి దగ్గర 30,000 ఉండొచ్చు. 2 నియోజకవర్గాలకు సంబంధించింది కాబట్టి దాంతో పాటు ఈ మాట కూడా ఇస్తున్నా, ఒక్కొక్క నియోజకవర్గంలో 2000 ఓట్లు కూడా లేవు. ఓ నియోజకవర్గం కరీంనగర్ లాంటి దగ్గర 35,000 ఉండొచ్చు. 50% కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించే. నేను మళ్ళీ ఏమంటున్నా కూడా అంటున్నా, ఎన్నైనా మేమేం పెద్ద దూరంగా కిలోమీటర్ల గ్యాప్ తోటి ఓడిపోలే. మేము కూడా దగ్గర దాకా ఉంటుంది. ఆ చెల్ల నోట్లంతా మెజార్టీ కూడా రాలే కదా వాళ్ళకు అంటున్నా. కాబట్టి మేము డెఫినెట్లీ చెల్ల నోట్లతో అంతా కూడా మెజార్టీ రాలే వీళ్ళకు. దాని పెద్ద ఏం చెప్తున్నారు వీళ్ళ. ఇక్కడ ఈ ఎన్నికలు మీరు గ్రౌండ్ లో చూశారు కదా, ఇక్కడ ఏమైనా మిస్టేక్? ఇది 42 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక గ్రాడ్యుయేట్ ఓటరు. ఇదే మొత్తం కొలమానం కాదు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఒక్కొక్క నియోజకవర్గంలో 2 ఓట్లు కూడా 2000 ఓట్లు కూడా లేవు గ్రాడ్యుయేట్. ఓ నియోజకవర్గంలో కరీంనగర్ లాంటి దగ్గర 30,000 ఉండొచ్చు. 2 నియోజకవర్గాలకు సంబంధించింది కాబట్టి దాంతో పాటు ఈ మాట కూడా ఇస్తున్నా, ఒక్కొక్క నియోజకవర్గంలో 2000 ఓట్లు కూడా లేవు. ఓ నియోజకవర్గం కరీంనగర్ లాంటి దగ్గర 35,000 ఉండొచ్చు. 50% కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించే. నేను మళ్ళీ ఏమంటున్నా కూడా అంటున్నా, ఎన్నైనా మేమేం పెద్ద దూరంగా కిలోమీటర్ల గ్యాప్ తోటి ఓడిపోలే. మేము కూడా దగ్గర దాకా ఉంటుంది. ఆ చెల్ల నోట్లంతా మెజార్టీ కూడా రాలే కదా వాళ్ళకు అంటున్నా. కాబట్టి మేము డెఫినెట్లీ